అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరెంత మంచి దేవుడవు నాయన, నువ్వెంత గొప్ప దేవుడవు నాయన. మా ఎడల మీరు ఉన్నతమైన కృపను వెల్లడిపరిచారు తండ్రి, నీకు స్తోత్రం. ప్రభువా, 11 మాసములు కాచి కాపాడి ఈ 12వ మాసంలో అడుగుపెట్టే భాగ్యమును మాకు అనుగ్రహింపజేశావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కాలాన్ని, ఈ సమయాన్ని, ఈ గడియను చూడలేని వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. కానీ మా ఎడలను చూపిన నీ దివ్యమైన కృపను బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడు నాయన. ప్రజలు నీ వారయ్యా, నీ దాసుడు నీవాడు నాయన. నీ దాసుని నీ బూరగా వాడుకొని మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఘనత మహిమ ప్రభావములను మీకే ఆరోపిస్తూ కష్టములో, నష్టములో, దుఃఖములో, వేదనలో, బాధలో, బలహీనతలో, నిందలో, శోధనలో, అవమానముల చేత పట్టబడి నా జీవితానికి ఇంకెప్పుడు మేలు విడుదల, ఈ సంవత్సరం కూడా 12వ మాసం వచ్చేసింది, నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుందని ఎంతోమంది బాధపడే బిడ్డలు ఉన్నారు నాయన. ఈరోజు వాక్యమైన దేవా, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. గొప్ప కార్యములు జరుగునగాక. ప్రతి బిడ్డతో మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మరి ఒక మారు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మహాకృప చూడండి మన ఎడల ఎంత గొప్పగా ఉందో. 11 మాసములు ఈ 2024వ సంవత్సరం మనల్ని కాచి కాపాడి ఈ 12వ మాసంలోనికి పరమ తండ్రి మనల్ని ప్రవేశింపజేశాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునకే కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం జీవం కలిగిన దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందుగా మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు ఈ యొక్క ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మీ యొక్క ప్రార్థన విన్నపములను తెలియజేస్తున్నారు. ఈ ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్నటువంటి మేలులను, ఆశీర్వాదములను మీరు మాకు తెలియజేయడాన్ని బట్టి మేమెంతో దేవుని స్తుతిస్తున్నాం. అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రేమించి మరి స్పాన్సర్ కూడా చేస్తున్నారు. వారిని బట్టి కూడా నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. నా ప్రభు అట్టి వారందరినీ ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథములు 32వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. 2వ దినవృత్తాంత గ్రంథములు 32వ అధ్యాయము 7వ వచనాన్ని ప్రియులారా మనం చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యమును విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడిన సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు యూదారాజైన హిజ్కియా మాట్లాడుతున్నట్లుగా లేఖన వాక్యంలో మనం చూస్తుంటున్నాం. యూదారాజైన హిజ్కియా తన ప్రజలందరితో ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు దిగులు పడొద్దండి. మొదటి మాటగా మీరు దిగులు పడొద్దండి. రెండవ మాటగా మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మూడవ మాటగా మీరు భయపడకండి. నాలుగవ మాటగా చెప్తున్నాడు, విస్మయం అందవద్దు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేటటువంటి మాటలను స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలను యూదా జనాంగముతో యూదారాజైన హిజ్కియా పలుకుతున్నాడు అని మనం జ్ఞాపకం చేసినప్పుడు, ఆ దినాలలో అష్షూరు రాజైనటువంటి
సన్హెరీబు అనేటటువంటి రాజు ఈ యూదా రాజ్యము పైన దండెత్తుటకు లేదా యుద్ధము చేయుటకు ఆ యొక్క యూదా పట్టణంలోనికి వచ్చేసి ఆ పట్టణమును ముట్టడి వేశాడంటండి. యూదా పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఎప్పుడైతే ఈ అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి ఆ యూదా పట్టణమును ముట్టడి వేసి ఆ రాజ్యమునంతా తన వశం చేసుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో అప్పుడు యూదా జనులందరూ కూడా భయపడుతున్నట్లుగా లేఖన వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఈ సంగతి జరుగుతుందో అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు దిగులు పడొద్దండి, మీరు ధైర్యమును విడిచిపెట్టొద్దండి, మీరు భయపడొద్దండి, విస్మయం అందొద్దండి. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే ప్రియులారా, వచ్చినటువంటి ఆ సన్హెరీబు అనేటువంటి రాజు చాలా బలము కలిగిన వాడు. అతడు అనేక రాజ్యాల మీద యుద్ధాన్ని చేసి ఆ యొక్క యుద్ధములో అనేక రాజ్యాలను రాజులను ఓడించి తన వశము చేసుకున్నటువంటి వాడు. సన్హెరీబే కాదు, అష్షూరు రాజ్యమును పాలించినటువంటి సన్హెరీబుతో పాటు వారి పితరులు కూడా అనేక మంది యుద్ధములో నైపుణ్యత కలిగిన వారు. వారు ఏ రాజ్యం మీద దండెత్తి వెళ్ళినను ఆ రాజ్యం పైన అత్యధికమైన విజయాన్ని వారు పొందేటటువంటి ఒక హిస్టరీ వారికి ఉంది. ఆ సందర్భంలో యూదా రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు భయపడొద్దు, మనం భయపడొద్దు, మనకు దేవుడు సహాయంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ మాటలన్నీ తెలియజెప్పాడో ప్రియులారా, యూదా జనులు ఆ మాటలు విని ఆ మాటల యందు నమ్మకముంచిరి అని జీవగ్రంథములో రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. చాలామంది జీవితాల్లో, చాలా కుటుంబాలలో, చాలామంది వ్యక్తులు ఈ దినాలలో ప్రియులారా దిగులు పడుతూ ఉన్నారు. శత్రువు అనబడిన వాడు దిగి వారి యొద్ద నిలిచి వారి మీద సవాలు చేస్తున్నట్లుగా, సమస్యలతో దాడి చేస్తుంటే దాన్ని భరించలేకపోతున్నట్లుగా చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2024వ సంవత్సరమైన నా జీవితానికి మేలు చేకూరుస్తుందేమో, 2024వ సంవత్సరమైనా నా బిడ్డలు మారుతారేమో, 2024వ సంవత్సరమైనా నా పిల్లలు ప్రయోజకులు అవుతారేమో, నా ఆర్థిక స్థితి మారుతుందేమో, నా ఆరోగ్య స్థితి మారుతుందేమో, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారేమని ఎదురు చూచి 11 మాసములు నా జీవితంలో అయిపోయాయి. 12వ మాసం కూడా వచ్చేసింది. సంవత్సరాంతంలోనికి నేను వచ్చేసాను. అయ్యో నా జీవితం ఎట్లా అని కలవరపడుతున్నారా? నా బ్రతికి ఎట్లా అని దిగులు పడుతున్నారా? నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటున్నారా? దేవుడేంటి నా ప్రార్థన అంగీకరిస్తలేడు, నా మొర వింటలేడు, నా జీవితం ఇంతేనా అని కృంగిపోతున్నారా? ఈరోజు దేవుడు హిజ్కియా రాజును, యూదా సైన్యాన్ని, యూదా రాజ్యాన్ని మన ముందు పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. సన్హెరీబు లాంటి శత్రువులు, సన్హెరీబు లాంటి శోధనలు, కష్టాలు మన మీద దాడి చేసినను మనము దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతకగలిగిన వారమై ఉన్నామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ఆ యొక్క యూదా జనాంగానికి తెలియజేశాడో వారందరూ నమ్మారంటండి. నమ్మిన తర్వాత ఆ సన్హెరీబు రాజు అంటున్నాడు, ఓ యూదా జనాంగమా, యూదా ప్రజలారా, ఒక్కసారి నా ట్రాక్ రికార్డ్ చూడండి. మా సైన్యము, మా రాజ్యము ఒక దేశం మీదకి దండెత్తి వస్తే, ఒక దేశం మీద యుద్ధం చేయాలనుకుంటే మా యొక్క వీరోచితమైన పోరాటం ఎట్లుంటుందో మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మేము ఎన్నో రాజ్యాల మీదకి దండెత్తాం. మీ రాజు చెప్తున్నాడు, భయపడొద్దండి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మన పక్షాన యుద్ధాలు చేస్తాడని గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు. ఆ మాటలన్నీ మీరు విశ్వసిస్తారేమో, జాగ్రత్త. మేము ఎన్నో రాజ్యాల మీద యుద్ధం చేశాం. ఆ రాజ్యములు కూడా దేవతలు ఉన్నారు, ఆ రాజ్యములు కూడా దేవుళ్ళు ఉన్నారు, ఆ రాజులు కూడా బలవంతులే. కానీ ఆ రాజులు మా ఎదుట నిలవబడలేదు. ఆ యొక్క రాజ్యములో ఉన్న దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు వారిని కాపాడలేకపోయారు. మిమ్మల్ని కూడా మా చేతుల్లో నుండి కాపాడలేరు అనేటటువంటి విధంగా ఎగతాళిగా మాట్లాడడం 15వ వచనం నుండి మనము జ్ఞాపకంలో చూడగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న మన జీవితంలో కూడా అపవాది ఎగతాళి చేస్తున్నాడు కదండి. ఎగతాళి చేస్తున్నాడు కదా మన జీవితాలను, మన కుటుంబాలను, మన పరిస్థితులను బట్టి ఎగతాళి చేస్తున్నాడు కదా. ఇక నీ జీవితం అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, నీ స్థితిగతులు అయిపోయాయి, ఇక నువ్వు బాగుపడవు, నా చేతిలో నుండి నిన్ను తప్పించలేరు,
నీ జీవితానికి ఇక ఆనందం లేదు, సంతోషం లేదు, ఆశీర్వాదం లేదు. ఎట్టి రీతిలో నువ్వు ప్రయత్నించినప్పటికీ నీ జీవితానికి మేలు కలగదు అనేటటువంటి మాటలను మన ముందు పెట్టి మన విశ్వాస జీవితాన్ని బలహీనపరుస్తుంటాడు సాతానుడు. చాలామంది నాకు ఫోన్లు చేసేటప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకు వేదన కలుగుతుంటుంది. అయ్యా, నా భర్త ఇంకా మారట్లేదయ్యా, నా పిల్లలు నా మాట వినట్లేదయ్యా, నా ఆర్థిక స్థితిగతులు మారతలేదయ్యా, ఎన్నో సంవత్సరాలుగా నేను మంచానికి పరిమితమై నీ అనారోగ్య స్థితిలో బాధపడుతున్నానయ్యా, నా కట్టుకున్న భర్త కానీ నా కన్న బిడ్డలు కానీ నా బలహీన సమయంలో నన్ను ఆదరించడానికి బదులుగా వారి మాటల చేత నన్ను బాధిస్తున్నారయ్యా అని కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఈరోజు జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న దేవుని జనాంగమా, నీ మేలు కొరకు, నా మేలు కొరకే దేవుడి యొక్క గ్రంథములు ఈ మాటలు రాయించి పెట్టాడు. సన్హెరీబు వచ్చి ముట్టడి వేసాడు. సన్హెరీబు వచ్చి ముట్టడి వేసి మొత్తము కూడా ప్రియులారా వాక్యం తెలియజేస్తుంది, లోపరుచుకొని చూచాడంట. అతడు దిగి ముట్టడి వేసి లోపరుచుకొని చూచాను. అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా హిజ్కియా రాజు అంటున్నాడు, మనం ప్రార్థన చేద్దాం, ధైర్యంగా ఉందాం. ప్రియులారా, అయినను శత్రువు వారిని భయపెడుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. ఏ దేవుడును నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించలేడు. చాలామంది అంటుంటారు కదా, ఇక దేవుడు కూడా నిన్ను కాపాడలేడు, ఇక దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, ఇక నీ జీవితం అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేశావో, ఎన్ని రీతులుగా నీవు నీ జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నించావో అన్నీ విఫలమైపోయాయి. ఇక ఎవరేం చేయలేరు అని ఆనాడు సన్హెరీబు మాట్లాడినట్లుగా ఈ దినాల్లో సమస్యలు మనతో మాట్లాడుతున్నాయేమో. ప్రియులారా, అయితే ఆ యూదా జనాంగము హిజ్కియా రాజు ఏం చేశాడో తెలుసా? ధైర్యమును విడవక, విశ్వాసాన్ని పోగొట్టుకొనక వారందరూ ఒక దగ్గర చేరి దేవుని సన్నిధిలో ప్రవక్తతో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారంటండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ఎన్నో నీ శక్తికి మించినటువంటి సమస్యలు, నీ శక్తికి మించినటువంటి శోధనలు, నీ శక్తికి మించినటువంటి, నీ ఊహకు మించినటువంటి కష్టాలు, నష్టాలు నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాయా? అయితే ఈరోజు ఒక శుభవార్త. 1,00,000 కష్టాలు మన మీద ఏలుబడి చేస్తున్న ప్రార్థన అనే ఒక ఆయుధము చేత సమస్తాన్ని జయించగలిగిన కృపను పరమతండ్రి మనకు అనుగ్రహింపజేశాడు. వారు ఆ కష్టకాలంలో సన్హెరీబు సవాలు చేస్తున్నాడు, ఎవడు రానని మీ చేతుల్లో, నా చేతుల్లో నుండి మిమ్మల్ని రక్షిస్తాడు, ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడు? మరి మీ దేవుడైతే అసలు మిమ్మల్ని రక్షించలేడని మాటలు మాట్లాడడమే కాదు, బిగ్గరగా చెప్పడమే కాదు, పత్రికలను పంచాడంటండి. వాళ్ళు దేని వైపు చూడలేదు, కేకల వైపు చూడలేదు, అరుపుల వైపు చూడలేదు, పత్రికల వైపు చూడలేదు, శత్రు వైపు చూడలేదు, భయపెడుతున్న వాని వైపు చూడలేదు. కానీ సమస్తాన్ని చేయగలిగిన దేవుని వైపు వారు చూడడం ప్రారంభించారు. దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రియులారా, ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం ప్రారంభించారో ఎంత గొప్ప అద్భుతం తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి ఆకాశము నుండి దూతలను పంపించి అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడు హిజ్కియా రాజుకు, యూదా ప్రజలకు అందించాడంట. ఈ డిసెంబర్ మాసంలో ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. భయపడొద్దండి, సోలిపోవద్దండి, కృంగిపోవద్దండి. ఆనాడు హిజ్కియా పలికిన మాటలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు, భయపడొద్దు, విస్మయం అందొద్దు. నీకు దేవుడు సహాయం చేస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితానికి గొప్ప మేలు చేస్తాడు. వారు నమ్మారు, ప్రార్థన చేశారు. దేవుడు దూతను పంపి శత్రువు చేతిలో నుండి విడుదలను కలిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మేలు చేయ సమర్థుడు, మన ఆరాధనకు యోగ్యుడు. ఎప్పుడైతే శత్రువు యొక్క ఆ బలమును దేవుడు అణచివేశాడో వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇదే 2వ దినవృత్తాంత గ్రంథములు
32వ అధ్యాయం 22, 23 వచనాలను మనం జ్ఞాపకం చేసినప్పుడు, ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలిచిన దేవుడు నిన్ను విడిచిపోతాడా, మర్చిపోతాడా అని భక్తుడు గొప్ప పాట రాశాడు. ప్రియులారా, ఆ కష్టము, ఆ శ్రమ హిజ్కియా రాజు కావచ్చు, యూదా ప్రజలకు కావచ్చు, నష్టానికంటే కూడా లాభాన్ని ఎక్కువ తీసుకొని వచ్చింది. వారి జీవితంలో శత్రువు పైన జయమును పొందినందున అతని కీర్తి, ఎంత గొప్ప మాట ఏమండి, అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందినవాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు గనుడండి. ఆయన మనల్ని గణపరుస్తాడండి. నన్ను గణపరచువా, నేను గణపరుస్తానంటున్నాడండి. అందుకే మన నోట వ్యర్థమైన మాట పలకకూడదు, మన నోట శాపవచనం పలకకూడదు, కృంగిపోయినట్టుగా మాట్లాడద్దు, సోలిపోయినట్టుగా మాట్లాడద్దు, భయపడిన వాడవై మాట్లాడద్దు. చాలామంది చూడండి ఏమంటారండి, నా జీవితం అయిపోయిందండి అంటారు. అనొద్దు. ఈ సమస్య నుండి నన్నెవరు తప్పించలేరండి అంటారు. ఎప్పటికీ అలా అనొద్దు. ఇక నా జీవితం నాశనం అయిపోయిందండి, నాకు ఇలాంటి భర్త దొరికాడు అంటుంటారు. లేకుంటే నా జీవితం నాశనం అయిపోయిందండి, నాకు ఇలాంటి భార్య దొరికింది అంటుంటారు. నా జీవితం నాశనం అయిపోయిందండి, నా కన్నబిడ్డలు ఇలాగా నాకు శత్రువులాగా మారిపోయారు అని పలుకుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, నీవు నమ్మిన దేవుడు ప్రేమామయుడు. మనము నమ్మిన దేవుడు కృపగలిగిన దేవుడు. మనము నమ్మిన దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని యందు నీకున్న విశ్వాసమును బట్టి నువ్వు పలుకుతున్నావే మాట, ఆ మాటను బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అంత బలవంతుడైన రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరన్నైతే భయపడతారు కదండి. వారి గురించి తెలిసిన వారు, వారి యుద్ధ నైపుణ్యం గురించి తెలిసిన వారు భయపడతారు కదండి, కలవరపడతారు కదండి. కానీ ఇక్కడ అంటున్నారు, మనము దిగులు పడొద్దు, దేవుడు మనకు సహాయము. మనము అధైర్యపడొద్దు, దేవుడు మనకు సహాయము. మనము భయపడొద్దు, దేవుడు మనకు సహాయము. మనం విస్మయం అందొద్దు, దేవుడు మనకు సహాయము. అక్కడ అంటాడండి, మాంస సంబంధమైన బాహువు వారికి అండగా ఉంది. మనకు తోడుగా ఉండుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన పక్షమున యుద్ధములను జరిగించుటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు మనకు తోడుగా ఉండేవాడండి. అన్ని వేళలలో కూడా తోడుగా ఉండేవాడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినను తోడుగా ఉండేవాడండి. దేవుడి యొక్క ఉన్నతమైన ప్రేమ ఎటువంటిదంటే, ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే గొప్ప దేవుడండి. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు అనుకోవాలి, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుని ముందు ఏ యొక్క సాతాను శక్తి కూడా నిలవజాలదు. ఆయన నా జీవితానికి మేలు చేస్తాడు. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప సమస్య కలిగినప్పుడు ప్రార్థన అనే చిన్న ఆయుధము చేత విజయాన్ని పొందారు వారు. మరి నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? ప్రార్థన చేస్తున్నావా? ఉపవాస ప్రార్థన ఉందా? ఏకాంత ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థనలు మనం చేసుకుంటున్నామా? ఎంతసేపు నా భర్త మూర్ఖుడు అనే దిగులుతో మనం రోజును వెళ్ళబుచ్చుతున్నామా? మూర్ఖులను కూడా ఆశీర్వాదకరంగా నా దేవుడు చేయగలడని ప్రార్థన చేసి మేలు పొందుతున్నావా? నా పిల్లలు మారరు అని లోక సంబంధి వలె మాట్లాడుతూ లేనిపోని ఆలోచనలు నీ హృదయంలో పెట్టుకొని బాధపడుతున్నావా? నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, నా ప్రార్థన నా బిడ్డలకు మేలు చేకూరుస్తుందని ప్రార్థించడం ప్రారంభిస్తున్నావా? దేవునికి మహిమ కలిగిన గాక. ఒకానొక దినమందు ఒక సిస్టర్ గారు చాలా దిగులుతో వారి ఇంటి బయట కూర్చున్నారు. నేను పరిచర్యకు వెళ్ళి పరిచర్య ముగించుకొని నేను మందిరానికి వచ్చాను. ఆ మార్గ మధ్యములో ఆ సహోదరిని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూయించాడు. ఏమండి, నేను ఆమె దగ్గర ఆగి వందనాలమ్మా అన్నాను. వందనాలండి అన్నారు. ఏ ఇంటికి వచ్చారమ్మా మీరు? ఈ ప్రాంతంలో మీరు ఉండరు కదా, బంధువులుగా వచ్చారా అని అడిగాను. ఎందుకంటే ఆ ఇంటి వాళ్ళు
మన మందిరానికి వచ్చే బిలీవర్స్. అందుకని అడిగాను, అవునండి వీళ్ళు మా బంధువులండి అన్నారు. ఏమ్మా అలా ఉన్నారండి? ఏం లేదండి అన్నారు. మంచిది. నేను నా రూమ్కి వెళ్ళిపోయాను. కానీ ఎందుకో నాకు ఆ సహోదరి మీదనే దేవుడు మనసు ఇస్తున్నాడు. ఆమె చాలా విచారంతో ఉంది, చాలా దుఃఖంలో ఉంది, చాలా కష్టంలో ఉంది. ఒక వ్యక్తి అంతరంగంలో ఒక కలత ఉంటే వారు ఏ విధంగా బాధపడతారో నాకు తెలుసు. ఎందుకంటే సేవా జీవితంలో ఆ మార్గాలన్నింటి గుండా తండ్రి మమ్మల్ని నడిపిస్తాడు. మేము కూడా కష్టానుభవంలో వస్తాం. శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, మేము చెయ్యని వాటికి కూడా మేము కొన్నిసార్లు నిందలు పడాల్సి వస్తుంది. మమ్మల్ని మాటలు అంటారు, ఎన్నెన్నో పోరాటాలు ఉంటాయి. సేవ అంటే బయటికి చూసినంతగా తెల్ల సొక్క లేకుంటే నవ్వుతూ ఉండే ముఖం కాదు. దేవుని కొరకు మా హృదయంలో ఎన్నో ఓర్చుకుంటాం, భరిస్తాం. దేవుడే మాకు సహాయం చేస్తూ వస్తుంటాడు. కాబట్టి ఆ మార్గము యొక్క అనుభవం నాకు తెలుసు. కాబట్టి ఆమె పడుతున్నటువంటి వేదనను పరిశుద్ధాత్మ దేవుడు నేను గ్రహించేటట్లుగా చేశాడు. అప్పుడు నేను ఆమె దగ్గరికి మరలా వెళ్ళాను. అప్పుడు వారి ఇంటిలోనికి నన్ను ఆహ్వానించారు. ఏమ్మా అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మరి వివాహమై దరిదాపు ఒక 17 సంవత్సరాలు అవుతుంది, మరి పిల్లలు లేరు, మరి అత్త చేత మామ చేత కుటుంబీకుల చేత అవమానాలు భరిస్తూ ఉంది. మరి అది తట్టుకోలేక నేను ఏమండి వారి చిన్నమ్మనని మా ఇంటికి వచ్చిందండి. 1-2 సార్లు ఆత్మహత్య కూడా ఆమె ప్రయత్నం చేసింది. ఎందుకు నా దగ్గరికి రా, కొంత నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని నేను ఇంటికి ఆహ్వానించాను అని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, దానికా కలవరపడుతున్నావు, ప్రభుని తెలుసుకున్నావు అనేవు అంటే అంటది, నేను చర్చికి పోనయ్యా అంటుంది. ప్రార్థన చేస్తావా అంటే చర్చికి పోనయ్యా నేను అన్నాను, ఇంత కష్టం ఉంది నీ జీవితంలో, ఇంత బాధ ఉంది నీ జీవితంలో, మరి ఎందుకు దేవునికి మొరపెట్టలేకపోతున్నావు అని నేను అడిగాను. ఆమె అంటది, అయ్యా నేను ఎక్కడెక్కడో తిరిగానయ్యా, ఎవరెవరో ఇచ్చిన చెట్ల మందు తాగానయ్యా, ఎక్కడెక్కడికో వెళ్ళి చూపించుకున్నానయ్యా, డాక్టర్లకు కూడా చూపించానయ్యా, కానీ నాకు సంతానం కాలేదే. ఎక్కడెక్కడో కాదు, ఎవరెవరో కాదు, మన స్థితిని మార్చువాడు, మన ప్రాణప్రియుడు, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య తప్ప మనకెక్కడ సహాయం కలగదు. ఇన్ని ప్రయత్నాలు చేసావు కదా, దేవునికి ప్రార్థన చేసుకో అని ఆమెకు దేవుని మాట చెప్పి ప్రార్థన చేసి వాక్యాన్ని ఆదరించి ధైర్యపరచం. దేవుని మహాకృప. ఆదివారం మందిరానికి వచ్చింది. తన భర్తకు చెప్పినట్లుంది. ఇక్కడ ఒక అయ్యగారు పరిచయం అయ్యారు, మంచి మాటలు చెప్పాడు. నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా, మీరు కూడా రండి, మనం హైదరాబాద్లోనే ఉందాం, ఆ ఊర్లో నేను ఉండలేకపోతున్నానని చెప్పినట్లుంది. భర్త ఆమె మాట గౌరవించి హైదరాబాద్కు వచ్చాడు. మందిరానికి సమీపంగా వారు ఒక ఇల్లు తీసుకున్నారు. ప్రియులారా, వాళ్ళు కూడా మందిరానికి వచ్చి మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నెలకొక్క మారు వాళ్ళ ఇంట్లో సంఘమంతా పోయి మేము ప్రార్థన చేసేవాళ్ళం. శుక్రవారం ఉపవాస ప్రార్థన, స్త్రీల కూటాలు, అన్ని మీటింగ్స్లో కూడా ఆమె పాలు పొంది వాక్యం చేత బలం పొంది విశ్వాసంలో ఏమండి గొప్ప స్థితికి చేరింది. దేవుడు ఎంత నమ్మదగిన వాడో తెలుసా. ఆమె ప్రార్థన వ్యర్థం కాలేదు, సంఘ ప్రార్థన వ్యర్థం కాలేదు, దైవజనుల ప్రార్థన వ్యర్థం కాలేదు. ఈరోజు దేవుడు ఆమెకు గొప్ప కుమారునిచ్చి ఆశీర్వదించాడు. దేవుని జనాంగమా, నా జీవితంలో కష్టం ఎందుకు అనుకుంటూ నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా, లేకుంటే ప్రార్థన చేసుకొని జయాన్ని పొందుకుంటున్నామా? ఒక్కసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. ఈ లోకంలో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, నువ్వు చెయ్యని తప్పులు కూడా నీ మీదకి వస్తాయి. ఒక్కోసారి మన కుటుంబపు వారే మన శత్రువులు అయిపోతారు, నమ్మిన వారే మనకు హాని చేయజూస్తారు, నమ్మిన వారే మోసగించే పరిస్థితులు వస్తాయి. ఆయనను మనం ఏం చేయాలో తెలుసా? దేనికి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ లోకంలో ఏది కూడా బైబిల్ చదివిన వానికి వింతగా ఉండదండి. అన్నదమ్ములు మోసం చేశారండి అంటారు, ఇది మంచి కాలం కాదండి అంటారు. మరి యోసేపుని ఎవరు మోసం చేశారండి? అన్నదమ్ములే కదా. మరి ఆ దినాల్లో ఉంది కదా, ఈ దినాల్లో అదే జరుగుతుంది. మరి ఆ దినాల్లో యోసేపు ప్రార్థన చేసుకున్నాడు, విడుదల పొందాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి దేవుని సేవకునిగా నా బిడ్డలకు చెప్పుకున్నట్లుగా చెప్తున్నాను, 2 చేతులు జోడించి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, అనేక చోట్ల నేను గమనిస్తున్నాను, దేవుని జనులు ప్రార్థన లేక నష్టాన్ని పొందుతున్నారు. దేవుని జనులు ప్రార్థన చేయలేక విడుదల నొందలేకపోతున్నారు. దేవుని జనులు ప్రార్థన అనే అనుభవం లేక దేవుని యొక్క మహాకృపలో ఎదిగి గొప్పవారై సాక్షులుగా ఉండలేకపోతున్నారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థన చేయి. దేవుని జీవితంలో సన్హెరీబు లాంటి ఎంత గొప్ప శత్రువు వచ్చినా,
ఎంత గొప్ప శోధనైనా నా ప్రభు విడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడా, నిజమే నాయన, నువ్వెంత గొప్ప దేవుడవయ్యా. హిజ్కియా రాజు అంటున్నాడు, దిగులు పడొద్దండి, ధైర్యమును విడవద్దండి, భయపడొద్దండి, విస్మయం అందొద్దండి. శత్రువు బలవంతుడే, కానీ శత్రువు కన్నా బలమైన వాడు మన ఆరాధనకు యోగ్యుడు అని వారు ప్రార్థన చేశారు. నాయన, శత్రువు అయితే ఎగతాళి చేస్తున్నాడండి, ఎవడురా మిమ్మల్ని నా చేతిలో నుండి రక్షిస్తాడు, మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అంటున్నాడు. కానీ వాళ్ళు ప్రార్థన చేశారు, తండ్రి నాయన నీ సన్నిధి నుండి దూతలు వచ్చి జయమును అనుగ్రహింపచేశావు. అట్టి కృప ఈరోజు ఏ కష్టములో, ఏ శోధనతో, ఏ బాధతో బాధపడుతున్నారో నాయన, నీ బిడ్డలకు యేసు నామమున జయము కలుగునుగాక. ఈ ఆనంద మాసంలో, ఈ సంతోష మాసంలో గొప్ప మేలు చేసి నా ప్రభు నా మొర విన్నాడు, నా పక్షమున ఉన్నాడని నిన్ను స్తుతించుటకు సహాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీరుగట్టి ఫలింప చేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనకు సంగమనకును పరిశుద్ధులకును దేవునికి సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే అనేకులకు తెలియపరచండి. ఇమ్మానుయేల్ స్వరం అనేటటువంటి ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలని యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ కూడా మీరు దైవవర్తమానాలు విని ఆశీర్వదించబడండి. ఈ పరిచర్య ఆగక కొనసాగునట్లు దయచేసి ప్రార్థన చేయండి. మీరు మాకు ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. ప్రియులారా, మీరు పొందిన మేలును తెలియజేయండి. మీ అందరి కొరకు 24 గంటలు ప్రార్థించాలని ఒక ప్రేయర్ టవర్ మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. పనులన్నీ ముగింపు దశకు వస్తున్నాయి. మీరు కూడా ప్రార్థించండి, ప్రభు దీవెనలు పొందండి. నా ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనలందరినీ ఆశ్రయించునుగాక. ప్రైజ్ లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.